హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శైలజ. నేను కన్సల్టెంట్ హోమియోపతి ఫిజిషియన్. ఈరోజు ఈ వీడియోలో అలర్జీ అంటే ఏంటి, దానికి గల కారణాలు, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది అనేది తెలుసుకుందాం. సో అలర్జీ అనేది చాలా కామన్ ప్రాబ్లం. సో మీకు కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా అలర్జీ ప్రాబ్లం ఉంటే నేను చెప్పే మెడిసిన్స్ యూస్ చేస్తే మీకు డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఈ అలర్జీ ప్రాబ్లం అనేది పూర్తిగా మన ఇమ్యూనిటీ సిస్టంపై డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఈ అలర్జీ అనేది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొంతమందిలో ఇది హార్మ్లెస్, అంటే హానికరం కాదు. కొంతమందికి ఇదన్న సీరియస్ కండిషన్. సో ఈ అలర్జీ అంటే ఏంటి అంటే మన బాడీలోకి ఎంటర్ అయ్యే ఫారిన్ బాడీ అండ్ మన బాడీలో ఉండే యాంటీబాడీ ఇంటరాక్షన్ కారణంగా అలర్జీ అనేది వస్తుంది. సో ఈ ఫారిన్ బాడీనే అలర్జీని అంటారు. సో ఫారిన్ బాడీ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి ఒక దుమ్ము ఉంది, దుమ్ము వల్ల మనకి తుమ్ములు ఎక్కువగా వచ్చి మనకి అలర్జీ వస్తుంది. సో ఆ దుమ్ముని, ఆ ధూళిని, ఆ తర్వాత మనకి ఏమైనా యానిమల్ హెయిర్ అవి ఉంటాయి. సో వాటి వల్ల మనకు అలర్జీ వస్తుంది. సో వాటిని ఈ ఫారిన్ బాడీ అంటారు. సో ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. అందరికీ అలర్జీ అనేది ఉండదు, కానీ కొంతమంది ఇమ్యూనిటీ సిస్టంపై డిపెండ్ అవ్వడం వల్ల వాళ్ళకి అలర్జీ ప్రాబ్లం అనేది వస్తుంది. మన శరీరంలోకి ప్రవేశించే దుమ్ము, ధూళి, తర్వాత పుప్పిడి, పోలన్ గ్రైన్స్ అంటారు కదా. సో వాటి వలన మనకి అలర్జీ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే ముక్కు నీరు కారడం, తుమ్ములు ఎక్కువగా రావడం, జలుబు చేయడము, అలాంటి కండిషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే కొన్ని కెమికల్స్, కొన్ని మెటల్స్ ఉంటాయి. సో అలాగే హెయిర్ డై అలాంటివి కూడాను కొంతమందికి అలర్జీ ఉంటాయి. సో వాటి వలన ఏంటంటే ఒళ్ళంతా దద్దుర్లు రావడం, ఒళ్ళంతా దురదగా రావడం, మంట పుట్టడం అలాంటివి ఉంటాయి. కొన్ని మెడికేషన్స్, అంటే ఇప్పుడు సల్ఫర్ డ్రగ్స్, పెన్సిలిన్ వంటివి యూజ్ చేస్తే వాటి వలన కూడా అలర్జీ వస్తుంది. సో ఈ పెన్సిలిన్ డ్రగ్స్, ఈ సల్ఫర్ డ్రగ్స్ లాంటివి యూజ్ చేయడం వల్ల వాటిని మనం అలర్జీ వస్తే వెంటనే ట్రీట్ చేయకపోతే ప్రాణాపాయం సంభవిస్తుంది. అలాగే ఈ సన్లైట్, తేమగాలి, చలి, కొంతమందికి వేడి, ఇది కూడా అలర్జీ. అలాగే కొంతమందికి మెడికేటెడ్ షాంపూస్ అలాంటివి కూడా అలర్జీ. అలాగే మిల్క్, ఎగ్, కొన్ని పౌల్ట్రీ ప్రొడక్ట్స్, కొన్ని ఉంటాయి, లీఫీ వెజిటేబుల్స్ కొన్ని పడవు, అవి కూడా కొంతమందికి అలర్జీ. సో అలాగే కొంతమందికి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది అలర్జీ అనేది. సో మనకి అలర్జీకి ట్రీట్మెంట్ ఏంటి అంటే ముందు మనం ఇది దేనివల్ల అలర్జీ వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. సో అలర్జీ దేనివల్ల వస్తుందో తెలుసుకొని దానికి అవాయిడ్ చేసి దాని ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి సరిపోతుంది. సో మెయిన్గా దీనికి హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ మనకి సన్లైట్ వలన ఫస్ట్ మెడిసిన్ సన్లైట్ వలన కనుక మనకి అలర్జీ వస్తే నాట్మ్యూర్ 30, అంటే ఇప్పుడు సూర్యరశ్మి మనం బయటికి వెళ్తే మనకి ఒళ్ళంతా కమిలిపోయినట్టు ఉండడం, నల్లటి మచ్చలు రావడం, అలాగే ఏదైనా దురద ఎక్కువగా ఉండడం, అలాంటి కండిషన్స్లో మనకి ఈ నాట్మ్యూర్ 30 2 drops 2 times a day వేసుకోవాలి. సో సూర్యరశ్మి వలన, సన్లైట్ వలన మనకి అలర్జీ వస్తే నాట్మ్యూర్ 30 2 drops 2 times a day వేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే నెక్స్ట్ మెడిసిన్ డస్ట్ అలర్జీ. డస్ట్ వలన చాలామందికి అలర్జీ ఉంటుంది. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ డస్ట్ వలన చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. సో డస్ట్ వలన అలర్జీ ఉంటే దానికి పోతోస్ 30, ఇది 2 drops 2 times a day వేసుకోవాలి. పోతోస్ 30 2 drops 2 times a day వేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ మెడిసిన్ పౌల్ట్రీ ప్రొడక్ట్స్, ఆ తర్వాత బటర్ మిల్క్, అలాంటి వాటికి కొంతమందికి అలర్జీ వస్తుంది. సో పౌల్ట్రీ ప్రొడక్ట్స్, బటర్ మిల్క్ లాంటివి అలర్జీ వస్తే దానికి బెస్ట్ మెడిసిన్ కార్బోవేస్ 30 2 drops 2 times a day వేసుకోవాలి. పౌల్ట్రీ ప్రొడక్ట్స్, బటర్ మిల్క్, ఇంకా అలాంటి వాటి వల్ల అలర్జీ వస్తే కార్బోవేస్ 30 2 drops 2 times a day వేసుకోవాలి. నెక్స్ట్ డస్ట్, తర్వాత స్ట్రాంగ్ ఆడర్స్, తర్వాత స్మోక్, ఇంటెన్స్ స్మెల్, అలాంటి కండిషన్స్కి మనకి అలర్జీ వస్తే, అంటే స్మోక్, డస్ట్, స్ట్రాంగ్ ఆడర్స్, ఏమైనా
స్మెల్స్ అనేవి చాలా ఎక్కువగా అనిపించి చాలామందికి అలర్జీ వస్తుంది. అలాగే ఇంటెన్స్ స్మెల్ అలాంటి కండిషన్స్లో హిస్టమినం 1 mg ఇది 2 drops 1 day వేసుకోవాలి. 2 drops 1 day వేసుకొని 15 days తర్వాత మళ్ళీ ఇది రిపీట్ చేయాలి. ఇది 15 daysకి వన్స్ వేసుకోవాలి. 2 drops వేసుకోవాలి 1 mg. ఈ తర్వాత 15 days తర్వాత మళ్ళీ 1 mg అనేది 2 drops రిపీట్ చేయాలి. సో హిస్టమినం 1 mg. నెక్స్ట్ మెడిసిన్ సోర్ ఫుడ్ అంటే పుల్లని పదార్థాలు మనకి వలన ఎలర్జీ ఏమైనా వచ్చిందనుకోండి, పుల్లటివి తింటే అలర్జీ వస్తే లెకసిస్ 200 ఇది 2 drops 2 times a day వేసుకోవాలి. ఇది కూడా 2 days వేసుకోవాలి. 2 drops 2 times a day 2 days వేసుకున్నాక అది ఆపేసి మళ్ళీ 15 days తర్వాత మళ్ళీ 2 drops 2 times a day రిపీట్ చేయాలి. లెకసిస్ 200 ఇదేంటంటే సోర్ ఫుడ్ అలర్జీ అంటే పుల్లటి పదార్థాల వల్ల మనకి ఏమైనా అలర్జీ వస్తాయి. నెక్స్ట్ మెడిసిన్ వీట్ ఫ్లోర్ అలర్జీ అంటే గోధుమ పిండి వల్ల కూడా చాలామందికి అలర్జీ వస్తుంది కదా, అలాంటి వాళ్ళకి సోరినం 200 ఈ సోరినం 200 కూడా 2 drops 2 times a day వేసుకోవాలి. సో వేసుకున్నాక ఇది కూడా 1 day 2 days వేసుకొని ఆ తర్వాత 15 days తర్వాత మళ్ళీ రిపీట్ చేయాలి. 2 days వేసుకోవాలి. సోరినం 200 2 days 2 drops 2 times a day వేసుకొని ఆపేసి మళ్ళీ 15 daysకి మళ్ళీ ఇది రిపీట్ చేయాలి. వీట్ ఫ్లోరు అలర్జీ అంటే గోధుమ పిండి వల్ల ఏమైనా అలర్జీ ఉంటే ఇది వేసుకోవాలి. తర్వాత ఆనియన్ అలర్జీ అంటే ఇప్పుడు మనకి ఉల్లిపాయ వలన ఏమైనా అలర్జీ వస్తే కొంతమందికి పడదు కదా, సో అలాంటి కండిషన్స్లో తూజా 30 2 drops 2 times a day వేసుకోవాలి. తూజా 30 2 drops 2 times a day. అలాగే రైస్, కొంతమందికి రైస్ కూడా పడదు, దానివల్ల అలర్జీ వస్తే దానికి టెల్లూరియం 30 2 drops 2 times a day వేసుకోవాలి. టెల్లూరియం 30 2 drops 2 times a day వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మెడిసిన్ పేస్ట్రీ, కేక్స్, అలాగే బేకరీ ఐటమ్స్, ఈ సమోసాలు అలాంటి వాటి వలన మనకి పడకపోతే అలర్జీ వచ్చినట్లయితే పల్స్ 30 2 drops 2 times a day వేసుకోవాలి. పేస్ట్రీ, బేకరీ ఐటమ్స్ అలాంటి వాటి వలన మనకి అలర్జీ వస్తే మాత్రం పల్స్ 30 2 drops 2 times a day వేసుకోవాలి. నెక్స్ట్ మెడిసిన్ మిల్క్ అలర్జీ, పాలు, చాలామందికి పాలు అలర్జీ ఉంటుంది. సో ఈ పాల వలన అలర్జీ వచ్చినట్లయితే నాట్కార్బ్ 30 ఈ నాట్కార్బ్ 30ని 2 drops 2 times a day వేసుకోవాలి. 2 drops 2 times a day నాట్కార్బ్ 30 మిల్క్ వలన కనుక అలర్జీ వచ్చినట్లయితే. తర్వాత కొంతమందికి కుంకుమ పెట్టుకుంటే అదే అలర్జీ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి క్రోకస్ 30 2 drops 2 times a day వేసుకోవాలి. 2 drops 2 times a day వేసుకోవాలి. తర్వాత ఎగ్ అలర్జీ, ఎగ్ వలన కనుక అలర్జీ వచ్చినట్లయితే ఫెర్రమెట్ 30 2 drops 2 times a day వేసుకోవాలి. ఫెర్రమెట్ 30 2 drops 2 times a day. అలాగే హెయిర్ డై, మెడికేటెడ్ షాంపూస్ వలన మనకు కనుక అలర్జీ వచ్చినట్లయితే సల్ఫర్ 30 2 drops 2 times a day వేసుకోవాలి. సల్ఫర్ 30 2 drops 2 times a day వేసుకున్నాక దీన్ని ఏంటంటే ఆపేసి మళ్ళీ 15 days తర్వాత మళ్ళీ ఇది రిపీట్ చేయాలి. ఈ సల్ఫర్ 30 మెడిసిన్ 2 drops 2 times a day వేసుకుని 15 days తర్వాత మళ్ళీ రిపీట్ చేయాలి. సో ఈ అలర్జీకి ఈ మెడిసిన్స్ యూస్ చేస్తే మీకు చాలా బాగా పనిచేస్తాయి, మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం.